ఇప్పుడు మీరు చూడబోయే స్టోరీ బహుశా ఎక్కడా విని ఉండరు. నిజంగా ఇది గ్రేటర్ నోయిడాలో గ్రేట్ మర్డర్ స్టోరీ. పోలీసులకే ఈ కేసు విచారణ చేస్తుంటే ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ స్టోరీ మీకు తెలియాలంటే రెండు స్టోరీలు వినాలి. గ్రేటర్ నోయిడాలోని బద్బురా ప్రాంతం నవంబర్ 12న అర్ధరాత్రి తన అద్దె ఇంటికి కాస్త దూరంలో పాయల్ అనే యువతి చనిపోయి ఉంది. మొహం మొత్తం కాలిపోయి ఉంది. పక్కనే ఆత్మహత్య లేఖ కూడా దొరికింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి పంపించారు. ఆత్మహత్య లేఖలో పాయల్ ఇలా రాసి ఉంది: నాకు ఎవరూ లేరు, అమ్మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. నేను వంట చేస్తుంటే ఆవాలను నా మొహంపై పడింది. ఇప్పుడు నన్ను ఎవరూ ఇష్టపడరు, బయట వారే కాదు నా మొహం నేను చూసుకోవాలంటేనే భయంగా ఉంది. అందుకే చనిపోయేందుకు నాకు నేనుగా మొదట చెయ్యి కోసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నాను. నాకు మరణం తొందరగా రావడం లేదని మెడకు కూడా ఉరేసుకుంటున్నాను. నా మరణానికి ఎవరూ కారణం కాదని రాసి ఉంది. దీంతో ఆమె బంధువులను పిలిపించారు పోలీసులు. ఆమె వేసుకున్న డ్రెస్ తో పాటు చేతికి ఉన్న ఉంగరాన్ని చూసి పాయల్ గా గుర్తించారు బంధువులు. పోలీసులు విచారణ చేయగా పాయల్ లేఖలో రాసింది నిజమేనని తేలింది. పాయల్ తల్లి తండ్రి 2 నెలల క్రితమే 5 లక్షల అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు. అది కూడా పాయల్ మేనత్త కొడుకు సునీల్ వారికి అప్పుగా ఇచ్చాడు. ఆ అప్పు తీర్చమని మేనత్త కొడుకు సునీల్ అతని భార్య స్వాతితో పాటు కౌసేంద్ర గోలు కూడా డబ్బును వడ్డీతో సహా 7.5 లక్షలు తిరిగివ్వాలని ఒత్తిడి చేశారు. పలుమార్లు పంచాయతీ పెట్టి బూతులు తిట్టారు. దీంతో అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు పాయల్ తల్లిదండ్రులు. పాయల్కు వారి మరణం తర్వాత ఎవ్వరూ లేరు. ఆమె వయసు 26 ఏళ్లు. ఇంకా పెళ్లి కూడా కాలేదని బంధువులు పోలీసులకు చెప్పారు. 3 నెలల్లో కుటుంబం మొత్తం చనిపోవడంతో బంధువులంతా రోధించారు. అంతటితో పాయల్ చరిత్ర కూడా ముగిసిపోయింది అనుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి అప్పగించారు. అదే రోజు సాయంత్రం పాయల్ అంత్యక్రియలు కూడా ముగిసిపోయాయి. ఇది ఫస్ట్ స్టోరీ. రెండవ స్టోరీలోకి వస్తే, సరిగ్గా పాయల్ చనిపోయిన రోజే సాయంత్రం పూట నోయిడాలోని బిక్రాస్ పోలీస్ స్టేషన్కు ఓ వ్యక్తి వచ్చాడు. తన కూతురు హేమా చౌదరి కనిపించడం లేదు. వయసు 27 ఏళ్లు. గౌర్ సిటీ మాల్లో పనిచేస్తోంది. 2 రోజులుగా కనిపించడం లేదు అని ఫోటో ఇచ్చి ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయితే బాద్బురాలో సరిగ్గా పాయల్ చనిపోయిన చోట హేమా చౌదరి లాస్ట్ ఫోన్ లొకేషన్ కనిపించింది. కానీ పోలీసులకు మొదట అర్థం కాలేదు. పాయల్ హత్యకు హేమా చౌదరి మిస్సింగ్ కు లింక్ ఏమైనా ఉందా అని విచారణ మొదలుపెట్టారు. దీంతో పాయల్ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఆమెకు ఒక ప్రేమికుడున్నాడని బయటపడింది. అతని వయసు 30 ఏళ్లు. పేరు అజయ్ ఠాకూర్. పెళ్ళ 2 పిల్లలు కూడా ఉన్నారు. అతనిది బులంద్ షహర్ లోని సికింద్రాబాద్. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులకు అడ్రస్ కనుక్కోవడం కష్టమైంది. అతను సెల్ నంబర్ మార్చేశాడు. చివరి లొకేషన్ లో అజయ్ లేడు. దీంతో పాయల్ ను హేమా చౌదరిని చంపేసి ఉంటాడనుకున్నారు పోలీసులు. అయితే చివరకు అతని పాత నంబర్ కాల్ డేటా ఆధారంగా దగ్గర స్నేహితుడికి కొత్త ఫోన్ నంబర్తో కాల్ చేస్తూ ఉండగా దొరికిపోయాడు అజయ్. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించారు. ఇక్కడే పోలీసులకు మతిపోయింది. అదేంటంటే పాయల్ చనిపోలేదు, బ్రతికే ఉంది. అక్కడ చనిపోయింది హేమా చౌదరి. ఆమెను హత్య చేయించింది ఎవరో కాదు, పాయల్. ఈ విషయం చెప్పింది స్వయానా అజయ్. మరి ఆమెను చంపాల్సిన అవసరం ఏంటనేది పోలీసులకు కూడా అంతు చెక్కలేదు. అసలు పాయల్కు హేమా చౌదరికి సంబంధమే లేదు. హేమ కేవలం అజయ్ ఠాకూర్ కు ఫేస్బుక్ ఫ్రెండ్. చాలా అందంగా ఉంటుంది. ఆమెతో ఎన్నోసార్లు రొమాంటిక్ చాట్ చేశాడు అజయ్. ఇతను ఫేస్బుక్ లో అమ్మాయిలను పట్టడంలో సిద్ధహస్తుడు. ఒకసారి శృంగారం కోసం బలవంతం చేస్తే పాయల్ దగ్గరకు వెళ్లిన సమయంలోనే హేమను కూడా కలిశాడు. అంటే ఆమెను తీసుకుని వెళ్లి పాయల్ ఇంటికి వెళ్ళాడనమాట. అక్కడే ఇంట్లో శృంగారం కూడా చేశాడు ఈ అజయ్. ఇటు పాయల్తో లవ్ అఫైర్ తో పాటు హేమతో కూడా అక్రమ బంధం పెట్టుకున్నాడు. కానీ ఈ హేమ పెద్దగా వచ్చేది కాదు. ఇటు పాయల్ ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. పాయల్ మాత్రం తన ప్రియుడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. నీకు పెళ్ళే పిల్లలున్నా నువ్వే నాకు భర్తవు. నేను ఉద్యోగం చేస్తూ సంపాదించుకుంటాను. మనం కలిసి హాయిగా బ్రతుకుదాం. నువ్వు నీ మొదటి భార్యతో ఉన్నా నాకు పెద్ద సమస్య ఏమీ లేదని చెప్పింది. కానీ నాకు ఓ సాయం చేసి పెట్టాలని కోరింది. నువ్వు నాతో ఉంటానంటే ఏమైనా చేస్తానని పాయల్కు మాట ఇచ్చాడు అజయ్. అప్పుడే పాయల్ తన మనసులోని మాట బయటపెట్టింది. మా అమ్మా నాన్న చనిపోవడానికి గల కారణం ఎవరో కాదు, మా మేనత్త కుటుంబం. అవసరం కోసం 5 లక్షలు మా నాన్న అప్పు చేశాడు. కానీ సమయానికి ఇవ్వలేకపోయాడు. వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. కరోనాతో మొత్తం మునిగాం. అయినా సొంత సోదరుడిని కూడా కనికరించలేదు. వారి కుటుంబం మా నాన్నను అమ్మను ఎన్నో విధాలుగా వేధించారు. బూతులు మాట్లాడారు. బంధువుల్లో గౌరవం లేకుండా చేశారు. వారిని చంపితేనే నాకు మనశ్శాంతి. కాబట్టి నేను చంపుతాను. ఇదిగో తుపాకీ అని బట్టల్లో నుంచి బయటకు తీసి అజయ్కి చూపించింది పాయల్. తన మేనత్త కుటుంబాన్ని చంపి పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. 20,000 పెట్టి తుపాకీ కూడా కొన్నాను. నా మేనత్త ఫ్యామిలీని చంపి పగ తీర్చుకోవాలి. కానీ నేను బ్రతికే ఉండాలి. బయట ప్రపంచం దృష్టిలో మాత్రం చనిపోవాలి. నా మీద ఎవరికి అనుమానం రాకూడదు. అందుకోసం నాలా ఉండే అమ్మాయిని చంపేద్దాం. ఆ అమ్మాయిని నువ్వే తీసుకురావాలని అజయ్కి చెప్పింది. దీంతో వెంటనే అతనికి హేమ గుర్తుకొచ్చింది. ఇక హేమను లైన్లో పెట్టి ఆమెతో శృంగారం కోసం ఒప్పించాడు.
ఓసారి గడిపితే 5,000 ఇస్తానన్నాడు. దీంతో ముందు రానని చెప్పినా డబ్బులు ఇచ్చాకే ఎంజాయ్ చేద్దామని చెప్పాడు. చివరకు ఆమె సరేనంది. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్న సమయంలో ఆ డబ్బు ఉపయోగపడుతుంది అనుకుంది హేమ. పైగా ఆమెకు అజయ్ అంటే ఇష్టమే. అప్పుడప్పుడు రొమాంటిక్ చాటింగ్ చేస్తూ ఉంటుంది. దీంతో నవంబర్ 12న పాయల్ రూమ్ కి పిలిపించాడు అజయ్. అక్కడ ఆమెతో శృంగారం చేస్తున్నట్టు నటించి ఆమె గొంతు నొక్కాడు. ఆ తర్వాత చేతిపై కూడా కోశాడు. పెనుగులాడుతూనే ఆమె చనిపోయింది. ఆ తర్వాత వెంటనే పాయల్ని పిలిచాడు. ఆమె ఇదివరకే కుబుల్ హై అనే క్రైమ్ స్టోరీని చూసి ఆవాల నూనెను వేడి చేసింది. ఆవాల నూనె చర్మంపై పోస్తే మొహం మొత్తం కమురుకుపోతుందట. ఇక మొహం కూడా గుర్తుపట్టే ఛాన్స్ ఉండదని కుబుల్ హై టీవీ షోలో ఓ నేరస్తురాలు చెప్పినట్లుగానే తాను అమలుపరిచింది. హేమ మొహం గుర్తుపట్టకుండా ఆవాల నూనె మొహంపై పోసింది. ఆ తర్వాత ఆమె బట్టలు తొలగించి తన బట్టలు, చేతికి ఉన్న ఉంగరాన్ని తొడిగింది. సూసైడ్ లెక్క రాసి మృతదేహం పక్కన పడేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత నవంబర్ 19న ఆర్య సమాజ్లో తన ప్రియుడు అజయ్ను పెళ్లి చేసుకుని కొత్త కాపురం పెట్టింది పాయల్. డిసెంబర్ మొదటి వారంలో తన మేనత్త కుటుంబం మొత్తాన్ని చంపాలి, తాను మాత్రం పోలీసులు సమాజం దృష్టిలో చనిపోయాను కాబట్టి ఎవ్వరూ అనుమానించరనేది పాయల్ ఐడియా. అందుకే హేమను హత్య చేసి పాయల్ చనిపోయిందని నిరూపించింది. ఆ తర్వాత ఏదో ఓ రోజు రాత్రి సమయంలో అజయ్తో కలిసి ఇంట్లోకి వెళ్లి తుపాకీతో మొత్తం ఫ్యామిలీని కాల్చి చంపాలనుకుంది పాయల్. అలా చంపితేనే తన తల్లిదండ్రుల ఆత్మకు శాంతి చేకూరుతుందనుకుంది. తన పగ తీరుతుందని బ్రహ్మాండమైన సినిమాటిక్ ప్లాన్ చేసింది. ఇక రోజు పేపర్లు చూస్తూ చనిపోయింది పాయలని నమ్మారని సంతోషించింది. ఇటు అజయ్ కూడా ఖుషి అయ్యి పెద్దిల్లు చిన్నల్లుని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఇక మేనత్తను చంపేందుకు సరైన సమయం కోసం చూస్తుండగానే పాయల్ ఫేస్బుక్ ద్వారా వెతుక్కుంటూ వచ్చి అజయ్ని పట్టుకున్నారు నోయిడా పోలీసులు. అతని తొక్క తీయడంతో పాయల్ బ్రతికే ఉందని ఇంటికి తీసుకెళ్లి మరీ పోలీసులకు చూపించాడు. దీంతో ఇద్దరిని అరెస్టు చేసి లోపలేశారు పోలీసులు. ఇటు పాయల్ పగ కోసం అజయ్ తన ఆన్లైన్ పార్ట్ టైం లవర్ హేమను హత్య చేశాడు. పాయల్ను పెళ్లి చేసుకునేందుకు ఆ నీచుడు అమాయకురాలని హత్య చేశాడు. ఇప్పుడు పాయల్ పగ తీరలేదు, కానీ ప్రియుడితో కలిసి జైలుకెళ్ళింది. ఆమె కారణంగా అజయ్ భార్య పిల్లలు ఒంటరయ్యారు. ఇది కుబుల్ హై క్రైమ్ ఎపిసోడ్ లో రియల్ గా జరిగిన క్రైమ్ చూసి రియల్ గా చేసిన మరో నేరం కథ. అలా పాయల్ కథ జైల్లో ముగిసిన పగ మాత్రం తీరలేదు. మూడో స్టోరీ కూడా ఇంకా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా మరో 10 ఏళ్ల తర్వాతైనా సరే మా అమ్మా నాన్న చావుకు కారణమైన మేనత్త ఫ్యామిలీని మాత్రం వదిలిపెట్టను, వారిని చంపాకే నేను చస్తానని శపథం చేసిందట పాయల్. ఈ ట్విస్టుల కథ ఇప్పుడు సంచలనంగా మారింది. మరి పార్ట్ 3 ఎప్పుడు ఉంటుందో? మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి కేసెస్ గురించి స్టడీ చేయాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.